తిరుమలకు భక్తులు పోటెత్తారు. వీకెండ్ కావడంతో శ్రీవారిని దర్శించుకునేందుకు భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని అన్ని కంపార్ట్మెంట్లు, నారాయణగిరి షెడ్లు పూర్తిగా నిండి కృష్ణతేజ గెస్ట్ హౌస్ వరకు క్యూ లైన్లో భక్తులు బారులు తీరారు. శ్రీవారి ఆలయ పరిసరాలు, వసతి సముదాయాలు, ఆర్టీసీ బస్టాండ్ ప్రాంతాలు కిటకిటలాడుతూ కనిపించాయి. శ్రీవారి ఉచిత సర్వదర్శనానికి 22 గంటలు, టైమ్ స్లాట్ దర్శనానికి 8 గంటలు, 300 రూపాయల ప్రత్యేక ప్రవేశ దర్శనానికి 6 గంటల సమయం పడుతోంది. ఇక శనివారం 82,000 మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. 32,299 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. స్వామివారికి కానుకల రూపంలో హుండీలో 3,74 లక్షల రూపాయలు సమర్పించారు. ఇవాళ తిరుమల శ్రీవారిని పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్, ఏపీ మంత్రి అచ్చెన్నాయుడు, ఏపీ ప్రభుత్వ విప్ బోలిశెట్టి శ్రీనివాస్ ఉదయం వీఐపీ దర్శన సమయంలో శ్రీవారి సేవలో పాల్గొని మొక్కులు తీర్చుకున్నారు. వీరికి ఆలయ అధికారులు శ్రీవారి శేష వస్త్రంతో సత్కరించి స్వామివారి తీర్థ ప్రసాదాలు అందించారు.